పాలకుల నిర్లక్ష్యానికి నిలువుదద్దంగా మనము మహాత్మా జ్యోతిరావు పూలే కళాశాల మరియు పాఠశాల జలదిగ్బంధంలో చిక్కోవడం గురించి చెప్పుకోవచ్చు. కురుస్తున్న వర్షానికి ముంచుకొస్తున్నటువంటి తుఫానుకు జలదిగ్బంధంలో చిక్కుంది మహాత్మా జ్యోతిరావు పూలే కళాశాల మరియు పాఠశాల. వరంగల్ జిల్లా ఆరేపల్లిలోని ఈ పాఠశాల మరియు కళాశాల కొత్తగూడ శాఖగా ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే వసతి గృహం, దాదాపుగా వందలాది మంది విద్యార్థులతో ఉన్నటువంటి ఒక వసతి గృహం కురుస్తున్న ఈ తుఫానుకు పూర్తి స్థాయిలో నీటి మొత్తం అయింది. జలదిగ్బంధంలో చిక్కున్నటువంటి ఆ యొక్క విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బయటికి రాలేరు, లోపలికి పోలేని పరిస్థితి ఉంది. ప్రధానోపాధ్యాయులు మరియు తర్వాత అక్కడ ఉన్న టీచర్లు కూడా బయటికి రాలేని దుస్థితి మనం చూడవచ్చు. ముఖ్యంగా మనం చూస్తే ఈ వీడియోలో మీరు చూసినట్టయితే గతంలో కూడా పలుమార్లు అందరి టీవీ అనేక వార్తా కథనాలు ప్రసారం చేసినప్పటికీ ఆనాటి అధికారులు ఎవరైతే మాట ఇచ్చారో తప్ప మాటగానే ఉంది. ఎలా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క చర్యలు తీసుకోలేదు. మళ్ళీ గతంలో ఆనాడు చెప్పినట్టు గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే మరి జ్యోతిరావు పూలే జలదిగ్బంధంలో చిక్కుకుందని ఆనాడు చెప్పడం జరిగింది. అందరి టీవీ అధికారులను కలిసినప్పుడు ఖచ్చితంగా శాశ్వత పరిష్కారాలు చూపిస్తానని చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పటివరకు చూపించకపోగా మళ్ళీ ఇప్పుడు కురుస్తున్న వర్షాలకైతే మరోమారు నాటికంటే ఎక్కువగా కూడా ఈరోజు జలదిగ్బంధంలో చిక్కుకోవడం జరిగింది. అంటే పాలకులు తర్వాత అధికారులు ఎవరు కూడా తూతు మంత్రంగా మాత్రమే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే హడావుడు చేస్తున్నారు తప్ప ఎక్కడి వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా చందనంగా ఉన్నట్టుగా తయారైందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి ఆ యొక్క వసతి గృహాన్ని తర్వాత లోపల టీచర్లను మరియు విద్యార్థులను సురక్షితంగా కూడా మరి రక్షించాల్సిందిగా అందరి టీవీ కోరుతా ఉంది.